వాళ్ళేం సెఫాలజిస్టులు కాదు, తలపండిన రాజకీయ విశ్లేషకులు కాదు, సర్వేలు చేయలేదు, జ్యోతిష్యులు అస్సలే కాదు. అయినా జనం నాడి ఇదే అని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచి వైసీపీకి దక్కే సీట్లను 100% ఖచ్చితత్వంతో అంచనా వేశారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 13 మంది ఆంధ్రజ్యోతి పాఠకులు ఈ ఘనతను సాధించారు. కూటమికి 164 సీట్లు వస్తాయని, వైసీపీ 11 స్థానాలతో సరిపెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో జనం నాడిని తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి ఒక వినూత్నమైన ప్రయోగం చేసింది. ఎవరు గెలిచినా మీదే గెలుపు అంటూ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసి చెప్పాలంటూ పాఠకులను కోరింది. వారానికి 2 చొప్పున మొత్తం 8 కూపన్లు ప్రచురించింది. దీనికి పాఠకుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్ర స్థాయిలో వేలాది కూపన్లు అందాయి. ఇందులో దాదాపు 80% మంది కూటమే గెలుస్తుందని, వైసీపీకి పరాభవం తప్పదని అంచనా వేశారు. అందులోనూ 13 మంది పాఠకులు కూటమికి 164, వైసీపీకి 11 స్థానాలు వస్తాయని ఖచ్చితత్వంతో అంచనా వేశారు. ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి 2 పాఠకులు, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ ఘనత సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే వెలువడిన పాఠకుల పోల్స్ ఇది. మొత్తం 13 మందిని విజేతలుగా నిలిచిన నేపథ్యంలో డ్రా తీసి బహుమతులను అందించడం జరుగుతుంది. మొదటి బహుమతిగా 1,00,000 బంపర్ ప్రైజ్ లభిస్తుంది. ఇక 2వ స్థానంలో నిలిచిన వారికి 50,000, ఆ తరువాతి 5 స్థానాల్లో ఉన్న వారికి 10,000 చొప్పున నగదు బహుమతి ఆంధ్రజ్యోతి యాజమాన్యం అందజేయనుంది. ఇంత ఖచ్చితంగా టీడీపీ కూటమిని అంచనా వేసింది సామాన్యులు మాత్రమే. పెద్ద పెద్ద సర్వే సంస్థలు సైతం బోల్తా కొట్టిన నేపథ్యంలో కామన్ మ్యాన్ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ, ఎవరు గెలిచినా మీదే గెలుపు అంటూ ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపుకు పాఠకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజానీకంలో క్రెడిబిలిటీ ఉన్న పేపర్ గా పేరుగాంచిన ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపుకి పాఠకులు అద్భుతమైన స్పందన ఇవ్వటమే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఖచ్చితమైన అంచనాన్ని పంపించి ఆంధ్రజ్యోతి చదివే పాఠకులు 13 మంది విజయం సాధించారు. ఎవరు గెలిచినా మీదే గెలుపు అంటూ కూడా రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని మీరే తెలియజేయండి అని చెప్పి ఒక కూపన్ ని పంపించి ఆంధ్రజ్యోతి పాఠకులకు నూస్తూ ఆంధ్రజ్యోతి ఆహ్వానం పలికింది. అయితే అద్భుతమైన స్పందన పాఠకుల నుంచి లభించింది. అనేక మంది పాఠకులు తమ అంచనాలను జిల్లాల వారీగాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసి పంపించారు. అయితే ఈ పంపించిన వాళ్ళలో 11 మంది మాత్రం కూటమికి 164 సీట్లు వస్తాయని, వైసీపీకి 11 స్థానాలు వస్తాయి అని చెప్పి 13 మంది ఆంధ్రజ్యోతి పాఠకులు ఈ మేరకు సమాచారం పంపారు. ఆంధ్రజ్యోతిలో రాజకీయ కథనాలతో పాటు పరిశోధనాత్మక కథనాలు, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే అంశాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం వస్తుంది అని చెప్పి ఆంధ్రజ్యోతికి ఆ క్రెడిబిలిటీ ఉంది. అదేవిధంగా మా అక్షరం మీ ఆయుధం పేరుతో ఆంధ్రజ్యోతి దేశవ్యాప్తంగా కూడా తమ అక్షరాయుధాలను పాఠకులకు అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపుకు అద్భుతమైన స్పందన లభించింది. మొత్తం 124 సీట్లు కూటమికి, 11 స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పి 13 మంది పాఠకులు ఈ మేరకు ఖచ్చితత్వంతో అంచనా వేశారు. ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి 2 పాఠకులు, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ఒక్క చొప్పున ఈ ఘనత సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే వెలువడిన పాఠకుల పోల్స్ ఇది మొత్తం 13 మంది విజేతలుగా నిలిచిన నేపథ్యంలో డ్రా తీసి బహుమతులను అందించడం జరుగుతుంది. మొదటి బహుమతిగా ₹1,00,000 బంపర్ ప్రైజు, 2వ స్థానంలో నిలిచిన వారికి 50,000, ఆ తర్వాత 5 స్థానాల్లో ఉన్న వారికి 10,000 చొప్పున కూడా నగదు బహుమతి అందించనున్నారు. ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపుకు పాఠకుల నుంచి వచ్చిన స్పందన, వారు ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే ఫలితాలను ఖచ్చితత్వంతో అంచనా వేయటం అనేది విశేషమైన కార్యక్రమంగా అందరూ చెబుతున్నారు.
వారానికి 2 చొప్పున మొత్తం 8 కూపన్లను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈ కూపన్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా మీ అంచనా తెలియజేయండి అని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి పాఠకులకు ఆహ్వానం పలికి వెంటనే పాఠకులంతా కూడా తమ అంచనాలను జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించారు. రాష్ట్ర స్థాయిలో వేలాది కూపన్లు అందాయి. ఇందులో 80% మంది కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి వైసీపీకి ఘోర పరాభవం తప్పదు అని కూడా అంచనా వేసి, అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కూపన్లన్నింటిలో కూడా 80% మంది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి కూడా వీళ్ళు ఖచ్చితంగా సమాచారం పంపించారు. 13 మంది పాఠకులు మాత్రం కూటమికి 164, వైసీపీకి 11 స్థానాలు వస్తాయి అని కూడా ఖచ్చితత్వంతో అంచనా వేశారు. వీరందరికీ కూడా బహుమతులు అందజేయనున్నది ఉన్నది ఆంధ్రజ్యోతి యాజమాన్యం. దేశవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలు అత్యంత ఆదరణతో అభిమానించే ఆంధ్రజ్యోతి పాఠకులకు ఇది ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇచ్చిన అపూర్వమైన గౌరవం అని చెప్పి కూడా పాఠకులు ప్రశంసలు అందజేస్తున్నారు. లక్ష్మీ దత్త. థ్యాంక్ యూ రామారావు.